దేవుడి స్తోత్రం. మీ అందరు కొందనాలు దేవుని మాటలు విందాం సేపు. ఒకడు ఒట్టు పెట్టుకున్నాడు అనుకో, తాను చూసిన దాన్ని గూర్చి కానీ తనకు తెలిసిన దాన్ని గూర్చి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియక ప్రమాణం చేసిన ఎడల తెలియక ప్రమాణం చేసిన ఎడల అతడు తన దోషమును భరించును. తెలియక ప్రమాణం చేసిన ఎడల తన దోషాన్ని భరించాలంట. మరి ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనాను ముట్టిన వెడల అది ఆ అపవిత్ర కళేబరమును అపవిత్రము పసుపును కళేబరమును అపవిత్రమైన పాకేడు జంతువు కళేబరమును అది అపవిత్రమైన తనకు తెలియక పోయిన వెడల అతడు అపవిత్రుడై అపరాధి అగును. అంటే చచ్చిపోయిన కళేబరాన్ని మనం ముట్టకూడదంట. ఇశ్రాయేలు పిల్లలు చచ్చిపోయిన కళేబరాన్ని ముడితే వాళ్ళు స్నానం చేయాలి. మళ్ళీ స్నానం చేసి వాళ్ళు ఇట్లా 8 దినాలు ఉండాలన్నమాట. ఆ తర్వాత పవిత్రులు అవుతారు. అట్లాగే పాత నిబంధనలో అట్లా నిబంధనలు దేవుడు పెట్టాడనమాట. ఏదైనా చచ్చిపోయిన కళేబరాన్ని ముట్టినా కానీ, చచ్చిపోయిన జంతువుని అపవిత్రమైన జంతువుని ముట్టినా కానీ, అపవిత్రమైన పనులు ఏమైనా చేసినా కానీ మనం అపవిత్రులు అయిపోతామన్నమాట. మనం పవిత్రులు అవ్వాలంటే మనం వెళ్ళి స్నానం చేసి ఇవన్నీ చేసుకుని యాజకుడి దగ్గరికి వెళ్ళి పాపం ఒప్పుకొని మనం దాని నిమిత్తం దేనివల్ల బలి అర్పించాలి. అర్పించి నేను ఇలా పాపం చేశాను అని చెప్తే ఆ పాపంలోంచి దేవుడు అప్పుడు యాజకుడు ఈ పాపం నిమిత్తం అతని నిమిత్తం ప్రార్థన చేసి బలి అర్పించి ప్రార్థన చేస్తే అప్పుడు అతను పవిత్రుడు అవుతాడు. అప్పుడు అంత నిష్ఠగా ఉండేది అన్నమాట. అన్నీ బళ్ళు అర్పించాలి అప్పుడు బళ్ళు. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనా కానీ అపరాధ అయినప్పుడు ఆ విషయమందై తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపము ఇష్టమైలో యెహోవా సన్నిధికి మందలో నుండి గొర్రెపిల్లల్ని కానీ ఆడు గొర్రెపిల్లని కానీ పాపారిహార్థ బలిగా అర్పింపలేను. అతనికి పాపము సమర్పణ కలుగునట్లు యాజకుడు అతన్ని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతడు ఆ గొర్రెపిల్లను తేజాలని గొర్రెపిల్లను తేకుండా అంత స్తోమత లేకుంటారు చూడు. వాళ్ళు 2 పావురపు పిల్లల్ని 2 తెల్ల గువ్వల్ని 2 పావురపు పిల్లల్ని కానీ పాపాధ్యాత్మిక బలిగా ఒకదాన్ని దహన బలిగా దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలని 2 తెల్ల గువ్వలను కానీ 2 పావురపు పిల్లలను కానీ తీసుకురావాలి. స్తోమత లేని వాళ్ళు, స్తోమత ఉన్న వాళ్ళు గొర్రెపిల్లలను కానీ ఇంకా దేన్నన్నా తీసుకురావాలన్నమాట. అది పాప బలి అర్పించి మా యాజకుడు నేను మీద ప్రార్థన చేస్తాడు. అప్పుడు నువ్వు పవిత్రురాలు అవుతావు అన్నమాట. దేవుడి స్తోత్రం. అలాగా పాత నిబంధన గ్రంథంలో మనకి జీవబళ్ళు అన్ని జీవబళ్ళే. ఏదైనా అపవిత్రమైన పని చేసావనుకో నువ్వు అపవిత్రం అయిపోతావు. నువ్వు రాకూడదు, ఇంట్లో వచ్చేయకూడదు, ఏమిటే దేవుడి సన్నిధికి రాకూడదు. నువ్వు అపవిత్రుడు కనుక నువ్వు స్నానం చేసి నువ్వు ఇన్నాళ్ళు అన్నం ఉండి దాని నిమిత్తం ఏ గొర్రెనన్నా మేకనైనా తీసుకొచ్చి యాజకుడి దగ్గరికి తీసుకొచ్చి నేను ఇలాంటి పాపం చేశాను నా నిమిత్తం బలి అర్పించు ప్రార్థన చేయమంటే అప్పుడు ఆ యాజకుడు బలి అర్పించి అప్పుడు నీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు.
అప్పుడు నువ్వు పవిత్రుడిగా మార్చబడతావు. దేవుడి స్తోత్రం. అట్లా జీవబలు అర్పించాలన్నమాట. అప్పుడు మనం పాత నిబంధనలో అతడు పాప పరిహార్థ బలి పశు రక్తంలో పాప బలి పశు రక్తంలో కొంచెం తీసి బలిపేట చుట్టూరు సమరి అంటే బలిపేట చుట్టూరు రక్తం పోయాలి. పోసి అప్పుడు యాజకుడు అప్పుడు ఇతని నిమిత్తం పాప పరిహార్థ బలిగా అక్కడ అర్పించి అతని గురించి ప్రార్థన చేయాలన్నమాట. చేత అప్పుడు అతను పవిత్రుడు అవుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 తెల్ల గువ్వలనైనను 2 పావుర పిల్లలైనను తనకు దొరికిన ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహార్థ బలి రూపముగా తేవలేను. గోధుమ పిండిలో కలిపి గోధుమ పిండి కాడ తేవాలి. గువ్వలను తెచ్చి గోధుమ పిండి తేవాలన్నమాట. తెచ్చి పాప పరిహార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదంట. నూనె పోయకూడదంట. సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని వద్దకు దాన్ని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థంగా దానిలో పిడికాడు తీయాలి. పిడికాడు తీసి యెహోవాకు బలి అర్పించు హోమ ద్రవముల రీతిగా బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అది పాప పరిహార్థ బలిగా అప్పుడు పాప పరిహార్థ బలిగా అవుద్దన్నమాట. అప్పుడు పాప పరిహార్థ బలి చెల్లించి ఇతని నిమిత్తం ప్రార్థన చేతి అప్పుడే తన పవిత్రుడు అవుతాడనమాట. అట్లాగా అప్పుడు ఉండేదన్నమాట. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయముల పొరపాటున పాపము చేసిన వాడిల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా వద్దకు వాడు తీసుకుని రావాలను. యెహోవా వద్దకు వాడు తీసుకుని రావాలి. అపరాధ బలిగా తీసుకురావాలంట. తీసుకొచ్చి మందిరానికి తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చి పరిశుద్ధమైన దాని విషయంలో దానితో 5వ వంతు యాజకుని ఇవ్వాలి. 5వ వంతు ఇవ్వాలంట యాజకునికి. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగా పొట్టేలు వలన అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి సమర్పణ కలుగును. అప్పటికప్పుడు ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడంట యాజకుడు. అప్పుడు మనం పవిత్రులం అవుతామట. దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే చేయాలి మనం. చెయ్యకూడనిది యెహోవా ఆజ్ఞాపించిన వాటిని దేన్నైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అంటే యెహోవా చేయకూడదన్న పనిని మనం చేసామనుకో మన పాపం అయినట్టు. ఆ పాపం నిమిత్తం మళ్ళీ ఏదో ఒకటి ఏ గొర్రెపిల్లనైనా ఏదైనా తెచ్చి యాజకుడి దగ్గరికి తెచ్చి ఇచ్చి యాజకుడికి నేను పోయి ఇట్లాంటి పాపం చేశాను నా గురించి ప్రార్థన చేయమంటే అప్పుడు యాజకుడు ఆ పాప పరిహార్థ బలి అర్పించి నేను మీద ప్రార్థన చేస్తాడు. అప్పుడు నీకు సమర్పణ వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు అప్పుడు పవిత్రుడు అవుతావు. అంత 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 ఇది ఆజ్ఞలు. అప్పుడు బలి పద్దానికి బలి అర్పించాలన్నమాట. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేళ్లను అపరాధ బలిగా అతడు యాజకుని వద్దకు తీసుకుని రావాలను. అతడు తెలియక పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము అంటే నీ విధాన పొరపాటును తప్పు చేస్తే తెలియక ఒక గొర్రెపిల్లను తేవాలి నువ్వు యాజకుడి దగ్గరికి. ఆ యాజకుడు అప్పుడు నువ్వు తెలియక చేసినా కానీ అప్పుడు యాజకుడు చెబుతాడు
నువ్వు తెలుగు చేసావు కదా, తెలుగు చేశాడు ప్రభు అని అర్పించి ఆ ప్రార్థన చేస్తాడు నిమిత్తం. అప్పుడు నువ్వు పవిత్రుడు అవుతామట. అది అపరాధ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవం అంట. దేవుడికి ఏ చిన్న పని చేసినా మనం అప్పుడు ఎట్లాగా ఎదుమాడితే చేసేస్తే కాదు, ఇప్పుడులాగా అప్పుడు ఎదుమాడుతుంది మందిరంలోకి వెళ్ళి ఏదైనా చేసేస్తే మనం చేయకూడదు, మనం పాపలేం అవుతామన్నమాట. ఏది ముట్టుకోకూడదు. అప్పుడు ఆజ్ఞలు ఉండేవి. ఇప్పుడు యాజకులకు ఒక స్థానం ఉండేది, విశ్వాసులకు ఒక స్థానం ఉండేది. అట్లాగే అట్లా స్థానాలు ఉండేవి అన్నమాట. మందిరం ఉందనుకో, మందిరం 3 స్థానాలు. ఒకటేమో ఆవరణం ఉండేది, రెండోదేమో పరిశుద్ధ స్థలం, మూడోదేమో అతి పరిశుద్ధ స్థలమేమో యాజకులు ఉంటారు. పరిశుద్ధ స్థలంలో మనం కూర్చుని ప్రార్థన చేసుకుంటాం. వరంలో ఉంది కదా ఆవరణంలో గంగాలం ఉంటుంది. ఆ గంగాల్లో కాళ్ళు కడుక్కుంటాం మనం. కాళ్ళు కడుక్కుని అప్పుడు పరిశుద్ధ స్థలంలోకి రావాలి. అట్లా రావాలన్నమాట. అన్నీ ఆజ్ఞలప్పుడు. అప్పుడు అన్నీ మనం ఇప్పుడు వెళ్ళినట్టు ఎట్టబడితే అట్ట వెళ్ళకూడదు చర్చికి. అప్పుడు అన్ని నియమాలు, ఆ నియమాలు పాటించాలి. మనం పాటిస్తే ఒక ఏదన్నా తప్పు చేసి నేను చేయలేదని బొంకినా కానీ అది తప్పే, అది పాపమే. దాని నిమిత్తం మళ్ళీ ప్రాయశ్చిత్తం చేయాలి. ఏ గొర్రె పిల్లలన్నా పట్టుకొచ్చి యాజకుడు ఇస్తే యాజకుడు నీకు పాపరిహార్థ బలిగా చెల్లించి నిమిత్తం ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు పవిత్ర అవుతావు అన్నమాట. అట్లాగే అతడు పాపము చేసి అపరాధి అగును గనుక అతడు తాను దోసుకొని సొమ్మును గూర్చి కానీ బలాత్కారం చేతను అపహరించిన దాన్ని గూర్చి కానీ తనకు అప్పగించబడిన దాన్ని గూర్చి కానీ పోయి తనకు దొరికిన దాన్ని గూర్చి కానీ దేన్ని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేశానో దానంతయు మరలా ఇచ్చుకుని అదంతా దేని నిమిత్తం అబద్ధ ప్రమాణం చేశాడో అది ఇతను కట్టాలి. అప్పుడు అది నిజమైతే, ఇది అబద్ధమైతే ఈయన చేసింది, అది ఈయనకి కట్టుకోవాలి. ఈయన ఇవ్వాలి, మళ్ళీ అనాష్టం ఈయన ఇవ్వాలి. ప్రమాణం చేశాడు కదా, అనాష్టం ఇవ్వాలి మాట. తేజగొండ చేతే. అట్లాగే దేవుడు అట్లాగా మనం పవిత్రంగా ఉండాలి అప్పుడు దినాల్లో. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరుచు వేల మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను యాజకుని వద్దకు తీసుకుని రావాలేను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తం చేస్తాడనమాట. ప్రాయశ్చిత్తం చేసి అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయంలో అతనికి క్షమార్పణ కలుగును. అప్పుడు క్షమార్పణ కలిగిద్ది మాట. యాజకుడు ప్రాయశ్చిత్తం చేసినాక క్షమార్పణ కలిగిద్ది నీకు. మరియు యెహోవా మోషేకు ఇలాగో సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠము మీద అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని ధరించుకోవాలి. నిలువుటంగిని ధరించుకుని అంగం లాగు కట్టుకుంటాడు కదా, లాగు కట్టుకుని అప్పుడు మందిరంలోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళి అప్పుడు మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. అక్కడ బలిపీఠం మీద అగ్ని మండుచుండవలేను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాన్ని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవమును ఉంచి
ఉంచి సమాధాన బలియకు పసుపును కొవ్వును దహించాలి. ప్రతి సాయంత్రం కట్టెలు మండుతూ ఉండాలంట బలిపేట మీద అగ్ని. ఆ అగ్ని మీద యాజకుడు ప్రతి సాయంత్రం కట్టెలు వేసి అట్లా మండుతూ ఉండాలి, అణిదేయాలంట. అట్లాంటి ఆజ్ఞలు ఉండేవి అప్పుడు. అవన్నీ ఇప్పుడు యేసయ్య మనకి అనుకూలంగా మార్చాడనమాట. యేసయ్యని ప్రార్థన చేసుకుంటూ మనం యేసయ్యని దీవెన పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించుగా. ఆమేన్.